హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ సతీష్. మమ్మల్ని చాలా మంది అంటూ ఉంటారండి, ఇన్స్టాలో పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు. అలాగే రోడ్డు మీద ఎవరికైనా మేము చెప్తూ ఉంటాం, ఎవరో ఓవర్ వెయిట్తో ఉన్నప్పుడు. వీళ్ళందరూ మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఒకటి, మేము లావుగా ఉన్నామని కావాలని మాకు చెప్తున్నారా? అలాగే మమ్మల్ని బాధ పెట్టడానికి మేము లావుగా ఉన్నామని మళ్ళీ మళ్ళీ మా బాడీ షేమింగ్ గురించి మీరు మాట్లాడాలని చెప్తున్నారా? ఇలా అడుగుతున్నారు. నాకు ఈ విషయం చెప్పండి. మనం రోడ్డు మీద వెళ్తా ఉంటే బైక్ ఎవరైనా స్టాండ్ తీయకుండా వెళ్తే చెప్తామా లేదా? చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ స్టాండ్ ఎక్కడైనా రోడ్డుకి తగిలి వాళ్ళు పడిపోతే వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అనే ఒక జాగ్రత్తతో ముందుగానే జాగ్రత్త చెప్పడం కోసం చెప్తాం. అవునా కదా? అలాగే చాలా మంది మనం ట్రైన్ జర్నీలో కానీ బస్ జర్నీలో కానీ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళకి మనం చెప్తాం, ఎవరైనా డోర్లోనే కూర్చొని ఉండి ఉన్నప్పుడు, డోర్లోనే నిలబడి ఉన్నప్పుడు, అయ్యా అలా నుంచోవద్దు, ప్రమాదం ఏమైనా అనుకోకుండా కాలు జారి పడినా ఏమైందో కూడా తెలియదు అని చెప్తాం. అవునా కదా? అలాగే చాలా మంది హస్బెండ్ అండ్ వైఫ్ బైక్ మీద వెళ్తా ఉంటే ఎవరైనా చున్నీ కానీ శారీ కానీ బైక్ చక్రంలోకి వెళ్ళిపోయేలా ఉంటే వాళ్ళకు కూడా చెప్తాం, ఏమండి మీ యొక్క శారీ ఇలా అవబోతుంది, జాగ్రత్త అండి అనేసి. అంటే వీళ్ళందరికీ ఎందుకు చెప్తున్నాం? వాళ్ళు అశ్రద్ధగా ఉన్నారనా? కాదు కదా. వాళ్ళు మంచిగా, వాళ్ళు బాగుండాలి, వాళ్ళకి ఏం జరగకూడదు. దీన్నే మానవత్వం అంటారు. ఓకే. అలాగే బిఫోర్ మేము కూడా అధిక బరువుతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడినప్పుడు, ఆ ఇబ్బంది నాకు తెలుసు బరువు ఎక్కువ ఉండటం వల్ల ఎలా ఇబ్బంది పడతాం. ఓకే. ఆ ఇబ్బంది తెలుసు కాబట్టే నేను చెప్తామండి. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, ఎవరిని బాధ పెట్టాలని అయితే కాదు. ఓకేనా? థ్యాంక్ యూ. ఎందుకంటే ఇది చెప్పాలనిపించింది. మీరందరూ నా ఫ్యామిలీ కాబట్టి చెప్తున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.